ప్రపంచ దేశాల్లో భారత జాతి కీర్తి పతాకం రెపరెపలాడినన్ని రోజులు ప్రతి హృదయంలో మెదిలే రూపం జ్ఞాపిక. పింగళి వెంకయ్య అని ప్రముఖ సామాజిక ఆధ్యాత్మికవేత్త, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షులు వేముల అజరత్తయ్య గుప్తా అన్నారు. బాబు విక్టోరియా మ్యూజియంలో పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ మరియు స్మారక సంస్థ, రాష్ట్ర నటీనట నాట్య వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ, తెల్లవారి గుండెల్ని అహింస మార్గంలో దడదడలాడించిన మహాత్మాగాంధీ అడుగుజాడల్లో స్వతంత్ర సమార్జనలో సమరయోధుడిగా నడవడమే కాకుండా స్వతంత్ర భారత పతాక రూపకల్పన చేసి గాంధీజీకి సమర్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కృష్ణా జిల్లాకి ప్రత్యేక ఖ్యాతిని నెలకొల్పిన బట్ల పెనుమారు గ్రామంలో 1876 ఆగస్టు 2వ తేదీన జన్మించిన పింగళి వెంకయ్య పాతకాల స్మరణీయుడని, 19 సంవత్సరాల వయసులోనే దేశభక్తిని ప్రదర్శించిన సాహసికుడు అని అన్నారు. 1921లో ఆల్ ఇండియా కాంగ్రెస్ సదస్సులో మహాత్మా గాంధీకి జాతీయ జెండాను రూపకల్పన చేసి అందజేసిన పతాక రూపశిల్పి పింగళి అని అన్నారు. గాంధీజీ సూచనల మిళితంగా త్రివర్ణ పతాకం ఆవిష్కృతమైందని అన్నారు. జాతీయ ఉద్యమాల్లో ముఖ్యంగా వందే మాతరం, హోమ్ రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం లాంటి ప్రసిద్ధ ఉద్యమాల్లో ప్రధాన పాత్ర పోషించిన మహనీయుడు పింగళి వెంకయ్య అని, ప్రభుత్వం అటువంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతిని ప్రభుత్వ కార్యక్రమం కింద నిర్వహిస్తే అభినందనీయంగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, వెంకయ్య కోడలో పింగళి సుశీలమ్మ, ఎన్జిఓ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున రాంబాబు, బాబు మ్యూజియం నిర్వాహక సిబ్బంది వేముల చార్టీస్ కోఆర్డినేటర్ ఎంవి చలమయ్య, పలువురు అభిమానులు పాల్గొని జైజైలు పలుకుతూ వెంకయ్య విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. బ్రతుకులను ఓదార్చాలని, తల్లడిల్లే భారతీయుడికి పూరట కలగాలని, వల్ల కానిది లేదు మానవుడు అభిలషిస్తాయని, తెల్లవారి గుండెల్లో చిచ్చరపిడుగు అతనాయని మహాత్మా గాంధీ మనకి స్వాతంత్ర సౌరభాలు తీసుకొస్తే, ఆ స్వాతంత్ర కీర్తి కెరటం అనేది ఒక పతాక రూపంలో ఎగరాలనే ఒక సత్సంకల్పంతో మరి పింగళి వెంకయ్య గారు ఆ రోజు రూపొందించినటువంటి ఆ పతాకమే నేటికి ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్ర చెప్పుకునేటప్పుడు అది రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ భారత జాతీయ పతాకం ఉన్నన్ని రోజులు కూడా పింగళి వెంకయ్య గారి వారు మనందరి స్మృతి చిహ్నంగా వారు ఉంటారు. అందుకే ఆయన భారతీయ జాతీయ జెండా జ్ఞాపికగా మనం ఆయన గుర్తుంచుకోవాలి. మరి పింగళి వెంకయ్య ట్రస్ట్ వారు, వేముల చారిటీస్ వారు ఈరోజు ఇక్కడ మన విక్టోరియా మ్యూజియంలో ఉన్నటువంటి పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు భారతదేశంలో ఎంతోమంది మహనీయులు పుట్టి పెరిగి ఉంటారు. అందుకే మన పెద్దలు చెప్తారు, మహాత్ములు, పతివ్రత స్త్రీలు పాదధూళి చేత పవిత్రమైన భారతదేశంలో పుట్టడమే ఒక మహద్భాగ్యమని. అటువంటి మహద్భాగ్యాన్ని పొందినటువంటి ఈ దేశంలో మరి పింగళి వెంకయ్య గారు లాంటి మహనీయులు ఒక చరిత్రను సృష్టించి ఎంతో మనకి స్వాతంత్ర సౌరభాలు కలకాలం కనబడే విధంగా వారు తీర్చిదిద్దారు. వారికి ఈ సందర్భంగా జోహార్లు తెలుపుతున్నాను. 147వ జయంతి జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా, ఆమోదహంగా ఉంది. నేను పింగళి వెంకయ్య గారి మనవరాన్ని. పింగళి వారి కోడలవటే నాకు మహా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళు ఎన్నో ఆశలతో, ఆశయాలతో స్వతంత్రం తీసుకొచ్చారు. అలాగే వెంకయ్య గారు మన మనిషికి తల లాంటిదో జాతీయ జెండా లాంటిది. అలాంటి జెండా రూపొందించి ఒక కుటుంబానికి పెద్ద కొడుకు ఆ కుటుంబ ఖ్యాతిని ఎలా నిలబెడతాడు, అలాగే వెంకయ్య గారు భారతమాత ఖ్యాతిని దిశలా వ్యాపించేట్టు నిలబెట్టారు. ఆయన ఆశయాలకి మనం వారసులం కావాలి, వాళ్ళ కోరికలకు వారసులం కావాలి, వాళ్ళ కళలకు వారసులం కావాలి. అంతేగాని ఏదో జయంతులు, వర్ధంతులు జరిపేసేసుకుని మనం వెళ్ళిపోవటం కాదు. వాళ్ళ బాటలో నడవాలని, నడుస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. Like, subscribe and press the bell icon for new updates.